ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024 సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోలు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025 సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి యోగం ఆస్వాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశేషమైనటువంటి మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ 24 వీడుకోలు పలుకుతూ 25వ సంవత్సరం స్వాగతం పలుకుతూ 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కారణం ఏమిటయ్యానగా ఈ రెండే మంచిని చేస్తాయి, ఈ రెండే మనిషిని ఇబ్బందులు పాలు చేస్తాయి. అర్ధాష్టమకేతు రేపు ఏం జరగబోతుందో, నిన్న మీరు ఏం చేశారో, ఈరోజు ఏం జరగబోతుందో మీరు పక్కా ప్రణాళికగా జీవనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కొక్కసారి వ్యక్తుల కోసమనో ఇంకొకరి కోసమో ఏదో చెయ్యాలనుకుంటుంటారు. అది మంచిదే, కానీ సంవత్సరపు చివరి రోజులలో పక్కవారి యొక్క విషయాల్లో కానీ వారి యొక్క సలహాలు ఇవ్వడం మానుకోవడం వలన మీరు ఎంతో మనశ్శాంతి మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార అభివృద్ధి, పెట్టుబడులు, విజయం మీ సొంతం అవుతుంది. సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తలు, వాహన యోగము, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి మంచి సలహాలు సూచనలు స్వీకరించడము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. మీ విలువైనటువంటి ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు జాగ్రత్తగా పెట్టుకోవడం ఉత్తమోత్తం. ఏ కొద్దిపాటి నువ్వు విస్మరించావా మెయిల్స్ అంటే డేటా చోరీ కావడం, బ్యాంకు లావాదేవీలలో ఇబ్బంది కొంచెం ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. వివాహం కాని వారికి ప్రయత్నం చేస్తున్నట్టయితే ప్రేమికుల మధ్య మంచి సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వీరి యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడం వలన మరో మైలురాయి దాటబోతున్నారని చెప్పి గమనించాలి. ఏకాదశంలో విశేషమైనటువంటి పరిస్థితి గోచరించడం, రాజ్యస్థానంలో రాహు మీకు మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, యజ్ఞము, యాగము, సత్ప్రవర్తన,
సత్సంగము మీకు యోగాన్ని కలిగిస్తుంది. కనుక ఈ సంవత్సరము చివరి ఆదివారము, చివరి సోమవారము, సోమవతి అమావాస్య, అమావాస్యతో కూడుకున్న మంగళవారము అవడం వలన మీరు వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణం పెట్టుకోకపోవడం ఒక ఉత్తమమైన మార్గం. విందులని, వినోదాలని, ఆధ్యాత్మికమైనటువంటి స్నేహితులతో చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించి తీరాలి. ఇలాంటి కాల సమయంలో మీరు ఒక కేజీంబావు పెసలు తీసుకొని వాటిని ముందు రోజు నీటిలో నానబెట్టి తెల్లవారిన తర్వాత వాటిని ఉడకబెట్టి అందులో ఒక బెల్లం ముక్కను పెట్టి మీకు చాకలి వాళ్ళతో కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ దిష్టి తీసుకొని గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం, లేకుంటే చాకలి వారికి దానం చేయడం, లేకుంటే ప్రవహించే నీటిలో వేయడం వలన సకల అంతర్గతమైనటువంటి బహిర్గతమైన మానసిక సంక్షోభానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఈ సంవత్సరానికి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టి నూతన ఆంగ్ల సంవత్సరానికి అద్భుతమైన స్వాగతం మిథున రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఇలా చేసుకోవడం కుదరలేదు, ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా పూజ చేయించి మిమ్మల్ని కొత్త సంవత్సరానికి ఆనందానికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి కూడా గమనించాలి.